జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అభిమానులు మీరందరికీ నమస్కారం. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు. అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను. ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు, నేను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చేసాం. ఇది మేము అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ 18న కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు, అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. అంటే ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే మాట్లాడతాను. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ అంటే ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యన జరుగుతున్న యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. బాబు, మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది. సో చాలా సంవత్సరాల నుంచి రాములక్క ఒక మంచి సినిమా చేయండి అని అనేక మంది అభిమానులు, నా అక్క చెల్లెళ్ళు అందరూ అడుగుతూ ఉన్నారు. సరిలేరు మీకు ఎవరు చేశారు, కానీ మాకు సరిపోలేదు, ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను అనుకున్నాను, అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది? సబ్జెక్ట్ రావాలి, క్యారెక్టర్ దొరకాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, హీరో ఉండాలి, ఇన్ని కలిపితేనే కదా ఒక మంచి పాత్ర, ఒక మంచి సబ్జెక్ట్ వస్తుంది అనుకున్నాను. అలాంటి టైంలో డైరెక్టర్ ప్రదీప్ గారు నా దగ్గరికి వచ్చి, అమ్మ ఈ సినిమాలో అనుకుంటున్నాం, కళ్యాణ్ రామ్ గారు మీరు చేస్తే బాగుంటుందని నాకు స్టోరీ చెప్పారు. అసలు నిజంగా నేను చేయకూడదు అనుకున్నాను నేను. కానీ స్టోరీ విన్న తర్వాత నా ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఈ సినిమా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారేమో అని నేను అనుకుని, సరే చేస్తాను, కానీ కొంచెం చేంజెస్ అన్నీ ఉండాలి అని నేను డైరెక్టర్ ప్రదీప్ గారితో చెప్పడం జరిగింది. వారు విన్నారు. అండ్ కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళి విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు. సో అక్కడి నుంచి ఆ కథ అల్లి ఒక స్వరూపం వచ్చింది. ఆ స్వరూపం వచ్చిన తర్వాత అశోక్ గారు, సునీల్ గారి ప్రొడ్యూసర్స్ వాళ్ళని తెలిసింది. ఈ సినిమాని మేము మొదలు పెట్టాం. నిజంగా హోల్ హార్టెడ్గా పనిచేస్తాం.
చేస్తున్న కొద్దీ ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను నేను. అలా కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మిరాజు గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మా నిజంగా అద్భుతంగా చేశారు, మీరు కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ కొన్ని సీన్స్ ఉన్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి మాకు, నిజంగా మీరు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందమ్మా, మీరు ధైర్యంగా ఉండనని ఫస్ట్ రిపోర్టు ఎడిటింగ్ రూమ్ నుంచి మాకు వచ్చింది. తంబిరాజు గారు చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. ఆ తర్వాత మొన్న జరిగిన సెన్సార్ బోర్డు రిపోర్ట్ కూడా వచ్చింది. ఇద్దరు పోటాపోటీ పడి యాక్ట్ చేశారు, చాలా బాగుంది, ఇంకొక పెద్ద హిట్ కొట్టబోతున్నారు అని మొన్న పేపర్లో వచ్చింది, నేను చూశాను. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి పాజిటివ్ అన్నది రిపోర్ట్స్ వస్తూనే వచ్చింది. ఎందుకో తెలీదు, ఆ ఒక నమ్మకంతో సంతోషంతో మేము హిట్ కొట్టబోతున్నామని మేము గ్యారంటీగా ఫిక్స్ అయిపోయాం. అనేక మంది మహిళల గురించి మాట్లాడాలంటే, ముఖ్యంగా తల్లిల గురించి మాట్లాడాలంటే, తల్లి అన్నది ఒక సాక్రిఫైస్. ప్రతి నిత్యం తన కొడుకు కోసం ఆరాటం ఆరాటం ఆరాటం. ఆ బిడ్డ సరి లేకపోయినా కూడా ఆ తల్లి ఆ బిడ్డని సరి అయిన దారిలో తీసుకొస్తుంది, చదివిస్తుంది, ఒక ప్రయోజకుడి చేస్తుంది, ఇన్ని చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి పడే ఆరాటం ఎవరితో చెప్పుకుంటుంది? భర్త ఒక పక్కన తిడుతుంటాడు, ఏం చేస్తాం కొడుకు సరిలేడు అని ప్రతిరోజు తిడుతుంటే ఆ తల్లి, లేదండి నా కొడుకు మంచోడు అవుతాడు, తను తప్పు చేయడు, తను ఒక ప్రయోజకుడు అవుతాడని ఆ తల్లి భర్త దగ్గర చెప్పి ఆ బిడ్డకి నిత్యం ఒక సేవకురాలుగా, ఒక సపోర్టివ్గా, ఒక తల్లి అని కాదు ఒక ఫ్రెండ్గా ఆ తల్లి ఆ బిడ్డకి మంచి చెప్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్క మహిళకి, తల్లులకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదలుచుకున్నాం, అంకితం చేయదలుచుకున్నాం మేము. యువకులు, నేను ఒక విషయం చెప్తాను, యువకులు మీ ఫ్రెండ్స్ కోసం మీరు త్యాగం చేస్తూ ఉంటారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం త్యాగం చేస్తూ ఉంటారు, కానీ తల్లి కోసం ఎవరన్నా త్యాగం చేస్తుందా? ఈ సినిమా చూడండి, మీకు తెలుస్తుంది ఎంత త్యాగం చేశారో. అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది, అతి కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్. నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీరే చూసి షాక్ అవుతారు, అంత గొప్పగా ఉంటుంది క్లైమాక్స్. ఇక ఎన్టీ రామారావు గారు మహానటుడు, మాకు ఇష్టమైన నటుడు ఆయన. ఆయన చూసి నటన పరంగా ఎన్నో నేర్చుకున్నాం, ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం, ఆయన డెడికేషన్ నేర్చుకున్నాం, ప్రతిదీ మేము నేర్చుకున్నాం. అలాగే మేము ఆయన గౌరవిస్తాం. ఆయన ఒక డిక్షనరీ రామారావు గారు. ప్రతి ఒక్క నటులు నేర్చుకోవాలి ఆయన దగ్గర. నిజంగా ఆయనలో కొంత వచ్చినా ఎవరికైనా గొప్ప నటులు అయిపోతారు. అలాంటి రామారావు గారిని మేము ఎప్పుడూ ఆరాధిస్తాం, మేము మనసులో ఉంటుంది మాకు ఆ గొప్ప మహానుభావుని, నటుడిని. అదేవిధంగా రామారావు గారు కూడా నన్ను ఎప్పుడు గౌరవించేవారు, అభిమానించేవారు. ఆయన దగ్గర నుంచి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నానంటే నిజంగా నా అదృష్టవంతురాలని తెలియజేసుకుంటున్నాను నేను. ఇక మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు